హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బార్లీ పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి 1 కప్పు బార్లీ, కొంచెం షుగర్, కొంచెం ఎండు ద్రాక్ష, కొంచెం బెల్లం, కొంచెం జీడిపప్పు, కొంచెం నెయ్యి, కొన్ని పాలు. దీంతో పాటు యాలకులు కూడా వేస్తామండి. యాలకులు లేకపోతే లవంగాన్ని కూడా వాడుకోవచ్చు. సో మొదట ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ బార్లీ వేసి కొంచెం ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి రవ్వలాగా అయ్యేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసినప్పుడు బాగా ఈజీగా పాయసం ఉడుకుతుందండి. అండ్ ప్లస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూను నెయ్యి తీసుకొని నెయ్యి కొంచెం వేడెక్కాక అందులో ముక్కలుగా చేసుకున్న జీడిపప్పుని, ఎండు ద్రాక్షని అందులో వేయాలి. అందులో వేసి కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా రోస్ట్ అయింది. దీన్ని పక్కన ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వలాగా పొడి చేసుకున్న బార్లీని కూడా అందులో వేసి ఒక 1 మినిట్ అలా రోస్ట్ చేయాలండి. రోస్ట్ అయిన తర్వాత అందులో మనకి కావలసిన వాటర్ పోసి ఉడికించాలి. ఇప్పుడు లవంగం వేసానండి. మీరు కావాలంటే యాలకులు కూడా వేసుకోవచ్చు. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం అన్నమాట. సో పల్చగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు. కొంచెం తిక్కుగా కావాలి, పాలు ఎక్కువ వేస్తామన్న వాళ్ళు తక్కువ వాటర్ పోసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత షుగరు, బెల్లము అందులో వేయాలి. వేసి 1 మినిట్ అలా మూత పెట్టి తీస్తే ఇలా ఉడుకుతుంటుంది. బార్లీ కొంచెం మెత్తబడింది అని తెలుసుకున్నాక ఇప్పుడు పాలను అందులో కలపాలి. సో ఈ పాలు అనేది మన ఇష్టం అండి. కొంచెం తిక్కుగా కావాలనుకున్న వాళ్ళు తక్కువగా కలుపుకోవచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఇలా ఉడుకుతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది, చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. సో ఇక్కడ నేను బెల్లము, షుగరు 2 వేసానండి. ఎందుకంటే బెల్లం ఒకటే వేస్తే వేడవుతుంది, అలాగే షుగర్ ఒకటే వేస్తే అంత మంచిది కాదని 2 కలిపి మిక్స్ చేశాను. సో ఇప్పుడు పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేయాలి. ఇంతేనండి, ఇలా హెల్తీ అండ్ ఈజీ బార్లీ పాయసం రెడీ అయిపోయింది. దీనిపైన మీకు కావాలంటే కొంచెం ఇంకొన్ని క్యాషూ నట్స్ కానీ ఎండు ద్రాక్ష కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. అందరూ తిన్నా చాలా బాగుంటుంది. ఇదండి ఇవాళ నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.